ట్యాంక్ బండ్పై గణనాథులందరూ నిమజ్జనం కోసం అక్కడ క్యూ కడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అప్డేట్స్ అందించడానికి ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర నుంచి మా ప్రతినిధి విక్రమ్ కూడా అందుబాటులోకి వచ్చారు. కానీ చార్మినార్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ రూట్ మ్యాప్, ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు, రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. అర్నా మరి కొద్ది గంటల్లోనే బాలాపూర్ గణనాథుడు ఇదే చార్మినార్ ప్రాంతం నుంచి ఆ తర్వాత మోజంజాహి మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ వైపు కదులుతుంది గణనాథులు. అంతేకాకుండా బాలాపూర్ ప్రాంతంతో పాటు చాంద్రాయనగుట్ట ప్రాంతం, అలియాబాదు ప్రాంతం, షాలిబండ ప్రాంతంలో వేల గణనాథులు ఇదే చార్మినార్ ప్రాంతం నుంచి బయలుదేరి అటు అఫ్జల్గంజ్ ఆ తర్వాత మోజంజాహి మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ కలుతాయి. ఈ విధంగా వేల గణనాథులు, లక్షల మంది భక్తులు, గణేష్ భక్తులు ఈ విధంగా మోయతారని చెప్పుకోవచ్చు. అయితే భారీ భద్రత కూడా ఈ విధంగా లక్షల మంది ఉంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ జరుగుతున్న హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి 30,000 మంది పోలీసు బలగాలతోటి అటు సిఆర్పిఎఫ్ దళాలతోటి భారీ భద్రత నడుమున గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణతోటి కొనసాగుతుంది. అయితే ఈ 30,000 మంది గణనాథుల నిమజ్జనానికి సంబంధించి 30,000 మంది పోలీసులకు సంబంధించి 12,000 మంది జిల్లాల నుంచి మిగతా 18,000 మంది హైదరాబాద్ పోలీసులు ఈ భద్రత పాల్గొంటారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు పెట్టేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కమిషనర్ సివి ఆనంద్ కూడా ఎప్పటికప్పుడు భద్రతని పరిశీలన చేస్తారు. ఇవాళ మొత్తానికి మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఇవాళ 50,000కు పైగా గణనాథులు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు డ్రోన్లతోటి ఎక్కడికక్కడికి నిఘా పెంచారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తున్నారు. అంతేకాకుండా అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడైనా వైర్లు కావచ్చు, ఎందుకంటే గణనాథులు కొన్ని చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయి. ఆ పెద్ద పెద్ద విగ్రహాలకు సంబంధించి ఎక్కడైనా కానీ విద్యుత్ వైర్లు తగిలి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అరుణ.